కాపు ముత్యాల కళాకారుల సంక్షేమ కోసం నూతనంగా నేడు సంఘాన్ని స్థాపించినట్లు అధ్యక్షులు శ్రీకాంత్ మాల్యాద్రి వెల్లడించారు. ఈ రోజు రామంతపూర్లోని విజయ గ్రాండ్ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పెద్ద ఎత్తున కాపు కులస్తులు హాజరయ్యారు. ప్రధానంగా తమ కులస్తులకు చదువుతో పాటు వైద్యం అందరికీ అందేలా కృషి చేస్తామని అధ్యక్షులు శ్రీకాంత్ మాల్యాద్రి వెల్లడించారు. తమ కులస్తులు ఎక్కడున్నా సరే అధైర్యపడాల్సిన అవసరం లేదని, సంఘం మీకందరికీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు తమ సభ్యులకు అందేలా సహకరిస్తామని జనరల్ సెక్రటరీ వాకా మాల్యాద్రి తెలిపారు. రానున్న రోజుల్లో తమ సంఘం అభివృద్ధి కోసం తామంతా ఐక్యంగా ముందుకెళ్తామని తెలిపారు. ఈ రోజు జరిగిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున సంఘం సభ్యులు, కుల పెద్దలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వెంకట నారాయణతో పాటు అధ్యక్షులు శ్రీకాంత్ మాల్యాద్రి, ఉపాధ్యక్షులు రావూరి శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ వాకా మాల్యాద్రి తదితర నాయకులు పాల్గొన్నారు. నా పేరు శ్రీకాంత్ మాల్యాద్రి. ఈ కాపు ముత్యాల కళాకారుల సంక్షేమ సంఘానికి తాత్కాలికంగా చైర్మన్ నేను. ఈరోజు ఫస్ట్ మీటింగు 28వ తారీఖు 9వ నెల 2025 ప్రారంభమైంది. దీనికి గాను 525 మంది కమిటీ సభ్యులు తయారయ్యారు. అలాగే ఈ కమిటీ ముఖ్య ఉద్దేశము విద్యా వైద్య. ఎవరైతే వెనకబడి ఉన్నారో ఈ కాపు ముత్యాల సంఘానికి సంబంధించిన కళాకారుల్లో వాళ్లకు సాయం చేయడమే ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. డాక్టర్ వెంకట నారాయణ అక్టోబర్ 28 నాడు మా కొత్త సంఘం ముత్యాల సంఘం తరఫున ముత్యాల కళాకారుల సంఘం ఆవిర్భవించబడినది. ఈరోజు ప్రారంభించినాము. ఈ అసోసియేషన్ యొక్క ధ్యేయాలు ముఖ్యంగా మా కళాకారుల్లో పేదవాళ్ళు ఉన్న వాళ్ళకి వాళ్ళ పిల్లల చదువుల కొరకు, ఆరోగ్య విషయంలో వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ ఖర్చుల కొరకు సహాయం చేయాలనే మెయిన్ ఉద్దేశంతో దీన్ని స్థాపన చేయడం జరిగింది. ముందు ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేస్తామని మా కమిటీ సభ్యులు, ప్రెసిడెంట్ గారు వాళ్ళు పేర్కొన్నారు. ఆ విధంగా ముందుకు వెళ్ళాలని మేము ఆలోచిస్తున్నాము. మా సభ్యులు హాజరైన వాళ్ళందరూ కూడా దీనికి అందరూ. నేను తాత్కాలిక ఉపాధ్యక్షుడిని ఈ ముత్యాల కళాకారుల సంక్షేమ సంఘానికి. ఈ సంఘం పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మా కళాకారులు ముత్యాల సంఘంలో చాలా మంది ఆర్థికంగా చాలా వెనుకబడింది. 100కి 90 మంది షాపుల్లో పనిచేసేవాళ్ళు. వాళ్ళకు చాలా మంచి కళాకారులు ముత్యాలు అంటే ప్రపంచ దేశాల్లో హైదరాబాద్ ఫేమస్. ఈ హైదరాబాద్లో ముత్యాల కళాకారులు అంటే మా కాపులు. సో అందుకని మేము ఈరోజు చాలా సర్వే చేసి మా దాంట్లో అతి బీద స్థితి ఉన్న వాళ్ళకు మనం ఏమైనా చేయగలమా, మనం చేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చి ఏమన్నా ఈ ఆర్థికంగా వెనుకబడిన ముత్యాల కళాకారులకి ఏమన్నా మనం తోడ్పాటుగా ఉండగలమా అన్న ఒక ఆలోచనతో ఇది మేము మొదలు పెడితే ఈరోజు 28 సెప్టెంబర్ 2025 నాడు బ్రహ్మాండంగా మొత్తం సభ్యులందరూ వచ్చి దీన్ని జయప్రదం చేశారు. సో ఈ జయప్రదాన్ని మేము ఈ కళాకారులకి అంకితం చేస్తూ గవర్నమెంట్ని మేము వేడుకుంటూ ఒక శాఖలో ఏదైనా రిజిస్ట్రేషన్ దీన్ని చేపించి ఈ ఆర్థికంగా వెనుకబడిన ముత్యాల కళాకారులకి ఏదన్నా మనము గవర్నమెంట్ తోటి తోడ్పాటు ఇప్పిద్దామనే పెద్ద సంకల్పంతో ఇది చేయబడింది. మేము చేతులెత్తి గవర్నమెంట్కి వేడుకున్నది ఏమంటే, ఈ కళాకారులు ముత్యాల కళాకారు ప్రపంచంలోనే ఒక హైదరాబాద్లోనే ఉన్నారు కాబట్టి వీళ్ళని గుర్తించి ఏదన్నా వీళ్ళకి తోడ్పాటు గవర్నమెంట్ చేస్తుందని